కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేస్తే ఆయనకి కౌంటర్ ఇచ్చారు హస్తం పార్టీ నేతలు. నదీ జలాల విషయం దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు అన్నింటిపైన కేటీఆర్ పై విమర్శలు చేశారు. ఏముందో వ్యాపారం కోసం దోసుకుందామని నువ్వు చేసి ఉండొచ్చు అని నేను అనుకున్నా, కానీ నువ్వు ఆఖరికి ఇంత చెల్లె ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు తెలిసి నీ ఎంత దౌర్భాగ్యం నీ పరిస్థితి చెప్పు. నీ కుటుంబ సభ్యురాల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినవి నువ్వు. ఇక నువ్వు వచ్చి ఖమ్మం చౌరస్తాల కమాన్ బజార్ దగ్గర కూర్చొని ఖమ్మం ముచ్చట్లు చెప్తున్నావు. ఏం చెప్పాలి నీకు? కొంచెమన్నా బుద్ధి ఉండాలా మాట్లాడాలంటే. ఫోన్ ట్యాపింగ్ కి ప్రపంచంలోనే ఫోన్ ట్యాపింగ్ నుంచి కొడితే నీ అయ్యే పేరు నీ పేరు వస్తుంది గూగుల్లో. దానికి పేటెంట్ మీరే. అందుకు అంత దుర్వినియోగం, అధికార దుర్వినియోగానికి మరో మారు పేరే మీ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన. దబాయింపు ధోరణి కనిపిస్తుంది. అవును, మీ లోకేష్ గారితో తప్పేంటి చెప్పండి. ఈ తప్పు ఒప్పు గురించి మాకు సంబంధం లేదు. మీ సంబంధాలు పెట్టుకొని ఈరోజు మమ్మల్ని అనడం కరెక్ట్ కాదనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు లోకేష్ని కలుసుకో, చంద్రబాబు నాయుడు కలుసుకో, నీ ఇతరత్ర ఎవరైనా కలుసుకో, కానీ తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టినటువంటి మీరు తెలంగాణ ప్రజలకు ముందుగా క్షమాపణ చెప్పంటున్నాం. గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది మీ హయాంలోనే, కృష్ణా జలాల్లో తెలంగాణ అన్యాయం జరిగింది మీ హయాంలోనే, బనకజర్ల పాపం కూడా మీ హయాంలో జరిగింది. బాలా తీసుకొని ఆడిపోయి రొయ్యలు తిని వీడికి వచ్చి పూసు తాగి నీ పక్కన కూర్చొని ఇవన్నీ చేసినాడు. ఎక్కడ పోయినాయి? ఏం చేశారు? తెలంగాణ మా సొంత జాగీర్ అనుకున్నారు, సొంత జాగీర్ అనుకున్నారు. కర్ర కాల్చి వాత పెడితే మీకు ఇంకా పుండు కూడా మానలే. మీరు రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ నీ చెల్లెతో నీ చెల్లె ఏమంటుందో గతుడు, నీ బావ ఏంది, నీకు ఏం తాడదారుతుడు అచ్చుడు. నువ్వు అడి చేసి ఇటు చేస్తే కేసీఆర్ పాలన తెచ్చే పరిస్థితి ఉంది. మీరు